సిద్దిపేటలో ఆల్రెడీ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. అంటే ఒక రకంగా ఆయనకు సమాంతరమైన వ్యవస్థ నడిపిస్తున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉందా? మేము పాలిటిక్స్లో ఉందామనే ఉద్దేశం అయితే 100% ఉందన్న. ఓకే, అది డిసైడ్ అయినాకనే కాన్స్టిట్యున్సీలో తిరగడం స్టార్ట్ చేసినాం. ముందు గ్రామాల్లో స్టార్ట్ చేసినాం, జనరల్గా తిరుగుతున్నాం అంతేగాని సమాంతరం అంత పెద్ద వ్యక్తులమేం కాదన్న. బట్ మాతో అయినంత మేము తిరుగుతున్నాం. జనరల్గా స్థానిక శాసనసభ్యుడు ఉన్న హరీష్ రావు గారు ఉన్నారు. ఆయన ఏ రకంగా అయితే తిరుగుతారో ఇప్పుడు ఆయనకు ధీటుగా మీరు తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు. అందుకనే అంటే సమాంతరంగా అని అనాల్సి వచ్చింది. అట్లా అంటే మాకు ఎవరన్నా పిలిస్తే వాళ్ళని నర్వస్ చేయొద్దు, వీలైతే తప్పకుండా పోయి రావాలనేది నాకు నా మనసులోని ఉద్దేశం అన్న. రెండోది ఏంటంటే నేను కొంపలినే ఉంటా. నాకు కొంపల్ నుంచి జస్ట్ హార్డ్లీ 1 hour 10 minutes ఓకే మ్యాక్సిమం టైం. సో నేను మార్నింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం టైం హైదరాబాద్ వెళ్ళిపోయి నా బిజినెస్ పని నేను చూసుకుంటా. ఫుల్ డే ఉందనుకోండి, వీక్లీ 1 or 2 ఫుల్ డే తిరుగుతున్నాం. ఇంకా ఎప్పుడన్నా మరీ ఇంపార్టెంట్ ఉందనుకోండి, మధ్యాహ్నం వరకు బిజినెస్ పని చూసుకొని మధ్యాహ్నం తర్వాత వచ్చేసి వెళ్తున్నాం. మెయిన్ కంఫర్ట్ బట్టి అంతే. అంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం ఉందా? ఇప్పుడైనా రాజకీయ పార్టీలో ఏమన్నా ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారా? స్వతంత్రంగానే ఉన్నాం, మనం ఇండిపెండెంట్గానే ఉన్నాము. అనుబంధంగా లేము, వ్యతిరేకంగా లేము. అంటే మీ నాన్నగారు వచ్చేసి బీఆర్ఎస్లో ఒక సీనియర్ నేత. అవును. కేసీఆర్ గారికి చాలా సన్నిహితుడు ఆయన. అవును. అంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. మీరు కూడా ఒక బీఆర్ఎస్ నాయకునిగానే చూస్తున్నారు చాలా మంది. మీరేమంటారు దీనికి? అది స్టార్టింగ్ ఉండే అన్న, తర్వాత రాను వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసి అది స్టార్టింగ్ ఉండే కానీ జరిగిన కొన్ని పరిణామాలతోని వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఎవరిని వస్తే కూడా చెప్తున్నా, నేను ఏ పార్టీకి సంబంధం లేకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా పిలవదలుచుకుంటే కూడా ఇండిపెండెంట్గా పిలవండి తప్ప మన పార్టీ అసోసియేషన్తో నేను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్తున్నా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్తారా పార్టీలకి? బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా, ఇంకోరు పిలుస్తారా అనేది అయితే అది సెకండ్.